సౌదీ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. 45 మంది హైదరాబాద్ వాసులు మృతి చెందారు. ఈ ఘటనలో షోయబ్ అనే యువకుడు మాత్రమే క్షేమంగా బయటపడ్డాడు. గాయాలతో షోయబ్ చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. షోయబ్ కళ్ల ముందే అతడి కుటుంబం కూడా సజీవ దహనమైపోయింది. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పవిత్ర యాత్రకు వెళ్లిన భక్తులను కబళించిన తీరు హైదరాబాద్ పాతబస్తీ వీధుల్లో, ముఖ్యంగా మల్లేపల్లి, బజార్ఘాట్, రామ్నగర్ ప్రాంతాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. అది కేవలం ఒక రోడ్డు ప్రమాదం కాదు. ఎన్నో కుటుంబాల ఆశలు, కలలు అగ్నిలో ఆహుతైపోయాయి. మొత్తం 45 మంది హైదరాబాదీలు ఎడారి కట్టపై సజీవ దహనమయ్యారు. 2 కుటుంబాల్లోనే ఏకంగా సుమారు 15 మంది చనిపోయారు. కానీ ఒకే ఒక్కడు ప్రాణం రక్షించుకున్నాడు. అతడే షోయబ్ అనే యువకుడు. కుటుంబ సభ్యులతో మక్కా యాత్రకు షోయబ్ వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రమాదంలో కళ్ల ముందే ఆయన వారంతా కాలి బూడిదైపోయారు. కానీ షోయబ్ మాత్రం బస్సు నుంచి కిందకు దూకి తన ప్రాణాల్ని కాపాడుకున్నాడు. గాయాలతో ప్రాణాలు దక్కించుకునే సమయం లేకపోయినా షోయబ్ చాకచక్యంగా బయటపడ్డాడని కూడా తెలుస్తోంది. మిగిలిన వారంతా కూడా అతడి కళ్ల ముందే కాలి మసైపోయారు. హైదరాబాద్ వాసులే 45 మంది చనిపోయారనే వార్తతో పాతబస్తీలో ఆర్తనాదాలు ఒక్కసారిగా మిన్నంటాయని కూడా చెప్పుకోవచ్చు. బస్సు ఉందే తప్ప అని చెప్తున్నారు సార్. బస్సు మన ఇళ్ళకి తీసుకోబోతున్నారు. బస్సు ఆయనే తీసుకోపోయి గుద్దేసి చెప్తున్నారు. ఆ బస్సు ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళు అరేంజ్ చేసిన బస్సా? అవునండి. మొత్తం ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు వీళ్ళే అరేంజ్ చేస్తారు అక్కడ. ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి 18 మంది ఉన్నారు. ఆ 18 మంది చిన్న పిల్లలు ఉన్నారు. అవును. ఎవరు ఆ పిల్లలు? మా సడ్డగూడ వాళ్ళ మామ. సడ్డగూడ వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు 10 మంది. 10 మంది పిల్లలంతా 10 మంది, పెద్దోళ్ళు అందరూ కలిపి 18 మంది, 18 మెంబర్స్. ఒక్కసారి ఇట్లా అయిపోయింది అని షాక్ అయిపోయినాం. వస్తే ఉప్పల దగ్గర పడిపోయినా. నేను తెలిసింది నాకు ఇట్లా అయింది అంటే కింద పడిపోయినా. పిల్లలు వాటర్ దాక్కించి తీసుకొచ్చారు. ట్రావెల్స్ ఏదండి? బాబుల్ హర్మేన్ అంబర్పేటలో ఉంది ఒకటి, మైదీపట్నంలో ఒకటి బ్రాంచ్ ఉంది. ఆయన టికెట్లు ఎక్కడ బుక్ చేశారు? అంబర్పేటలో బుక్ చేసాం. మీరు మీ ఫ్యామిలీతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? నేను 4 గంటలకి మాట్లాడినా. నిన్న సాయంత్రం 4 గంటలకు మాట్లాడారు. బస్సులో కూర్చున్నారు, చూపించారు. అందరు పిల్లలు కూర్చున్నారు. అందరు పిల్లలతో వీడియో కాల్ మాట్లాడినారు. అంత అడిగినారు ఇంటి విషయం, పాపకి ఎట్లా చూసుకుంటున్నారు ఏంటి అని చెప్పిన. వంట చేసి ఇస్తున్నా, అన్నీ చేస్తున్నా అని అన్నీ చెప్పిన. చాలా ఖుషి అయిపోయింది. మంచిగా చూసుకోమన్నారు, అంతే. అదే మాట లాస్ట్. సౌదీలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వారంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారని కూడా మనకి తెలుస్తోంది. సుమన్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరూ చెప్తున్నారు, మేము ఒక్కసారిగా కుప్పకూలిపోయాం ఈ వార్త విన్న తర్వాత అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనిదే మిస్టేక్గా కూడా మాకు తెలుస్తోంది అని కూడా వాళ్ళ రోదనలు అక్కడ మిన్నంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రమాదం ఎక్కడ కూడా చోటు చేసుకోకూడదు, ఏ కుటుంబానికి కూడా ఇలాంటివి జరగకూడదు అనేది కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే అక్కడ కనిపిస్తోంది. ఈ ఘోర ప్రమాదం నుంచి అబ్దుల్ షోయబ్ అనే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఇక్కడ ప్రాణాలతో బయటపడినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ప్రాణాలతో మీన్స్ ఆ గాయాలు కూడా ఆయనకి తీవ్రంగా అయినట్లుగా తెలుస్తోంది. ఇతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రావాలి. ప్రస్తుతం ఆయనకి చికిత్స అందుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 24 ఏళ్ళు ఉంటాయి మొహమ్మద్ అబ్దుల్కి. షోయబ్ ఏంటంటే డ్రైవర్ పక్కన కూర్చోవడంతో ఈ ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. షోయబ్ హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. గాయాలపాలైన షోయబ్ను అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చేర్చారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అయితే ఇప్పటి వరకు పూర్తి సమాచారం అయితే బయటకు రాలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాగా ఈ ప్రమాదంలో షోయబ్ కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయినట్లుగా అయితే మనకి తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి మొత్తం 54 మంది నవంబర్ 9వ తేదీన జెడ్డాకు బయలుదేరి వెళ్లారు. నవంబర్ 23వ తేదీ వరకు కూడా వీరి టూర్ ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. వీరిలో 4 ఆదివారం మక్కా నుంచి కూడా మదీనాకు కారులో వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మరో 4 మక్కాలోనే ఉండిపోయారు. దీంతో 46 మంది బస్సులో మదీనాకు బయలుదేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఆ బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 45 మంది మంటల్లో చిక్కుకొని ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి.